ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ రోజు కాస్త ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా కార్యక్రమం చివరిలో ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం శనివారం 28వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ తదియ పగలు 12 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం పుష్యమి ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. వర్జ్యం రాత్రి 10 గంటల 22 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 31 నిమిషాల నుంచి 7 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ఈరోజు శనివారం. జాతకంలో శనిగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపము, పూజ, తైలాభిషేకం ఇటువంటివి చేయించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఏలినాడు శని, అష్టం శని, అర్ధాష్టం శని ఎవరికైతే ఉందో అటువంటి వారు ప్రత్యేకంగా ఈరోజు శనిగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో పెద్దవారితో కాస్త సమయం గడిపే ప్రయత్నం చేయడం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం చాలా మంచిది. అంటే మన కుటుంబ సభ్యులు పెద్దవారు ఏమన్నా సీనియర్ సిటిజన్ ఇంట్లో ఉన్నప్పుడు మనం పని ఒత్తిడి వల్ల పెద్దగా పట్టించుకోవడం లేదు, వారితో సమయాన్ని గడపడం లేదు, కనీసం వారిని పలకరించేందుకు కూడా సమయం లేదని చెప్తుంటాం. ఇది అంత మంచిది కాదండి. కాబట్టి మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు అటువంటి వారితో సరదాగా కాస్త సమయాన్ని గడపడం, వారిని ఏదైనా బయట గుడికి తీసుకువెళ్ళడం కానీ, వారికి ఏదైనా కోరికలు చిన్న చిన్న ఉంటే తీర్చే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచిది. అదేవిధంగా దాన ధర్మాలు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకుంటే ఈరోజు అన్నిటికన్నా కూడా చాలా మంచిది. తిథి ప్రకారం చూస్తే ఏదైనా కళారంగంలో రాణించాలి అని చెప్పి అనుకునేవారు కానీ, పెయింటింగ్స్ ఏదైనా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే అటువంటి వారికి కానీ అనుకూలంగా ఉంది. కొన్ని సందర్భాల్లో మన ప్రొఫెషన్లో మన ఆధిపత్యాన్ని మనం నిరూపించుకోవాల్సి వస్తుందండి. మనం చాలా వరకు ఓపికగా వెళ్ళిపోతుంటాం, మనకి ఎందుకు వచ్చిన గొడవలేని. అలా కాకుండా మనకు వృత్తిలో ఉన్న నైపుణ్యాన్ని 10 మందికి చాటుకోవాలి. తమ ఆధిపత్యం ఏదైతే ఉందో, అంటే మన సబ్జెక్ట్ పట్ల మనకి ఏదైతే కమాండ్ ఉందో అది 10 మందికి తెలియజేయాలి అని చెప్పి అనుకునే వారికి ఈరోజు చాలా మంచి రోజు. అటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. నక్షత్ర ప్రకారం చూస్తే ఇతరులకు తెలియని విషయాలు ఏదైనా కూడా తెలియజెప్పాలి, నేర్పించాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి మంచిది. ఇతరులకు ఏదైనా కూడా మాట సాయం చేయాలని చెప్పి అనుకుంటే కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు కాస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి. శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయక తప్పదు. బంధుమిత్రుల నుంచి కొన్ని ఆరోపణలు ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల కాస్త మనస్తాపానికి లోనవుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఏదో ఒక విధంగా ప్రతి పని పూర్తి చేయాలన్న పట్టుదల మాత్రం అధికమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశజనకంగా సాగుతుంది. వ్యాపార వారికి కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఊహించిన విధంగా స్థాన మార్పు సూచనలు. విద్యార్థులకు కూడా అవకాశాలు సరిగ్గా రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా కూడా వేధిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు తమ ఆలోచనలు ఈరోజు నియంత్రించుకుని ముందుకు సాగడం చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈ రాశి వారి ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. వ్యాపార వారు నూతన సమస్యలతో కుస్తీ పడక తప్పదు. ఉద్యోగస్తులు ఎంత ఓర్పుగా నేర్పుగా ముందుకు సాగితే అంత మంచిది. విద్యార్థులకు కూడా అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ వృషభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకునే రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది. తదుపరి మిథున రాశి.
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఈ రాశి వారికి సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో అటువంటి వారు ఈరోజు విజయాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు చిక్కులు సమస్యలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలు క్రీడారంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారి ఏదైనా కూడా స్థిరాస్తి అమ్మాలి లేదా కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, నలుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆదాయం కూడా అంతగా చేతికందదు. కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే ఈరోజు రాశి వారికి అంత మంచిది అని చెప్పొచ్చు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు కొన్ని చిక్కులు సమస్యలు వ్యాపారంలో ఎదురవుతాయి. ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఆశించిన లాభాలు చేతికందడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. విద్యార్థులకు కూడా మానసిక అశాంతి తప్పకపోవచ్చు. మహిళలకేమో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశి వారు తమ మనసులో మెదలే ఆలోచనలు నియంత్రించుకొని ముందుకు సాగడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు లేత నీలం రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు, కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు బంధువుల నుంచి సువార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వీరి యొక్క నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార వారు అన్నిటా కూడా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులైతే పదోన్నతి కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు సువార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు బంగారు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు కూడా ఈ రాశి వారికి ఆందోళన కలిగిస్తాయి. ఆదాయం కంటే కూడా ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు వ్యాపార జీవితంలో నూతన సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులైతే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రయత్నించడం మంచిది. విద్యార్థులు నూతన నిర్ణయాల్లో కాస్త నిదానం పాటించడం మంచిది. మహిళలకేమో మానసిక అశాంతి అధికంగా పట్టి పీడిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కన్యరాశి వారు తమ సంతానానికి సంబంధించి ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే అటువంటి నిర్ణయాలకు ఈరోజు అనుకూలం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. దూరపు బంధువులను కలుసుకొని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. రుణాలు కూడా కొంతవరకు తీరుతాయి. వ్యాపార వారికి నూతన పెట్టుబడుల్లో మంచి లాభాలు రావడం వల్ల నూతన ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ చికాకులు క్రమేపీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆదాయం చాలా వరకు కూడా వీళ్ళు కోరుకున్న విధంగానే ఈరోజు ఉంటుంది. ఉద్యోగస్తులు యువత పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారుల వారికి వ్యాపారంలో ఆశించిన ప్రగతి ఉంటుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మహిళలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ముఖ్యమైన వ్యవహారాలు నత్తనక్కన సాగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈరోజు ధనురాశి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. వైద్యులు సంప్రదించక తప్పకపోవచ్చు. బంధువులతో కొన్ని విషయాల్లో స్వల్పంగా విభేదించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరాశ అధికమవుతుంది. వ్యాపారుల వారికి కూడా కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు, విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అసంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ధనురాశి వారు తొందరపాటు మాటలకు చేతలకు ఈరోజు దూరంగా ఉండటమే మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు కూడా నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు రాశి వారిని బాగా వేధిస్తాయి. కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి కూడా కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార వారు ఈరోజు తమ లావాదేవీలు నిదానంగా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల కాస్త అశాంతికి అసంతృప్తికి లోనవుతారు. విద్యార్థులకేమో నిరుత్సాహం తప్పకపోవచ్చు. మహిళలకేమో కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నూతన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంట బయట కూడా ఈ రాశి వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. అవసరాలకు డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఊరట కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లావాదేవీలు లాభాల సాట్లో పయనిస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు అవకాశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకేమో కుటుంబ సభ్యుల యొక్క సహాయం అందుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు సంతానానికి సంబంధించిన నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే అటువంటి నిర్ణయాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే ఎరుపు రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా సాగుతాయి. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. వ్యాపార వారికి మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళల కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి గత కొంతకాలంగా పీడిస్తున్న లేనిపోని భయాందోళన నుంచి ఈరోజు కాస్త విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా మీరు పాటించాలి అన్న అంశాలు. ఇక ఈ శనివారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు పాటించాల్సిన ప్రత్యేక పరిహారం తెలుసుకుందాం. ఈరోజు శనివారం మరియు పుష్యమి నక్షత్రం కూడా ఈరోజు ఉదయం ఉంది కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో లేక ఆదాయం అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు కాబట్టి శనివారము పుష్యమి నక్షత్రం ఉంది. దాంతోపాటుగా ఎవరికైతే ప్రస్తుతం గోచార గ్రహ సంచారీత్యా ఏలినాటి శని, అష్టం శని నడుస్తుందో అటువంటి వారందరూ కూడా ఈరోజు శనివారం మరియు పుష్యమి నక్షత్రం కూడా ఉంది. ఇందాక మనం పంచాంగంలో మాట్లాడుకున్నాం కదా, దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా నూతన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా ఈరోజు ఎవరైతే నూతనంగా పనులు ప్రారంభం చేయాలి, విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్న స్వామి హనుమ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను భక్తిగా శ్రద్ధగా సమర్పించి, ఒకవేళ ఆలయానికి వెళ్ళడానికి వీలు లేకపోతే ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాల సమర్పించి హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కనీసం 9 సార్లు పఠించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు సాగితే కోరుకున్న కోరిక అన్యాయమైంది కాకపోతే అంటే ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా కూడా ఈరోజు ఈ పరిహారం చేస్తే స్వామి యొక్క అనుగ్రహం లభించి పనులన్నీ కూడా మనం విజయవంతంగా పూర్తి చేస్తాం అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. ఆదివారం నాడు సమయే వారఫలాలు ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.